ట్విట్టర్ వేదికగా సత్యమే గెలుస్తుంది అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల షేర్ చేసిన పోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా వాడలేడు అంటూ మిర్చి మూవీలో హీరో ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి కాస్త అటు ఇటుగా వెంటాడడం మొదలు పెడితే తనకంటే బాగా ఎవరు వెంటాడలేరన్నట్టు షర్మిల తన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. అవును, ఇదే అభిప్రాయాన్ని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పైన అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందని పేర్కొంది. అంతేకాకుండా 2022 మార్చి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మొత్తం 87,449.15 కోట్ల రూపాయల రుణం తీసుకుందని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన నివేదికలతో అసెంబ్లీ కూడా సెగలు రేగుతున్నాయి. ఇదే సమయంలో షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే ఆధారాలను తాను 2022లోనే కాగ్కి సమర్పించినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గతంలో గట్టిగా పోరాడి నేరు నిరూపిస్తున్నామని ప్రజాధనాన్ని గుంజుకున్న ఏ ప్రజాప్రతినిధి తప్పించుకోలేడని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు 2022 అక్టోబర్ 21న అధికారి జీసీ ముర్ముకు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలను తాను సమర్పించినట్టు ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.